ఈరోజు వీడియోలో మనం 4 మెయిన్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. 1. Yesterday WPL final result and player highlights. 2. Tomorrow start అవుతున్న T20 World Cup India vs USA first match preview. 3. ఈ week OTT releases complete list with platforms. 4. Movie lovers కోసం స్పెషల్ మూవీ సజెషన్. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. ఫస్ట్ టాపిక్కి వెళ్దాం. ఎస్టర్డే జరిగిన WPL ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ టీమ్స్ ఫేస్ అయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 203 రన్స్ స్కోర్ చేశారు. జెమీమా రాడ్రిగెస్ రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్తో టీంకి స్ట్రాంగ్ బేస్ ఇచ్చింది. లారా వోల్వార్ట్ అగ్రెసివ్ బ్యాటింగ్ వల్ల పవర్ ప్లేలో రన్సొచ్చాయి. మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ స్టెడీగా మెయింటైన్ చేశారు. సో టోటల్గా ఢిల్లీ టీం బ్యాటింగ్ స్ట్రాంగ్గా కనిపించింది. 203 రన్స్ WPL ఫైనల్లో చాలా బిగ్ స్కోర్. చేస్ స్టార్ట్ చేసిన ఆర్సీబీ ఉమెన్కి స్మృతి మంధన క్యాప్టెన్సీ ఇన్నింగ్స్ మ్యాచ్ని టోటలీ చేంజ్ చేసింది. స్మృతి మంధన క్యాప్టెన్సీ ప్లస్ బ్యాటింగ్ బోత్ పర్ఫెక్ట్గా చూపించింది. టైమింగ్, షాట్ సెలెక్షన్, కాన్ఫిడెన్స్ అన్నీ టాప్ లెవెల్. జార్జియా వోల్ స్మృతితో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ప్రెషర్ని రిమూవ్ చేసింది. ఈ రెండు ప్లేయర్స్ మధ్య పార్ట్నర్షిప్ వల్ల ఆర్సీబీ చేస్ చాలా ఈజీ అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఆర్సీబీ ఉమెన్ వన్ ద WPL టైటిల్ సెకండ్ టైం. ఫైనల్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ రికార్డ్ ఇది. స్మృతి మంధన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో స్ట్రాంగ్ ఉన్నా బౌలింగ్లో ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోయారు. ఓవరాల్గా ఆర్సీబీ టీం బెటర్ ప్లానింగ్ ప్లస్ ఎగ్జిక్యూషన్తో కప్ లిఫ్ట్ చేసింది. ఇప్పుడు సెకండ్ బిగ్ టాపిక్. టుమారో T20 వరల్డ్ కప్ 2026 స్టార్ట్ అవుతుంది. ఇండియా ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ USA. ఇండియన్ టీం అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ టీం చాలా బ్యాలెన్స్డ్ స్క్వాడ్తో కనిపిస్తోంది. కీ ఇండియన్ ప్లేయర్స్: సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఓవర్స్లో యాక్సిలరేటర్, అభిషేక్ శర్మ పవర్ ప్లేలో డేంజరస్ బ్యాటర్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ ప్లస్ అగ్రెసివ్ బ్యాటింగ్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ ఇంపాక్ట్ ప్లేయర్, జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్స్ కింగ్, అర్ష్దీప్ సింగ్ స్వింగ్ ప్లస్ యార్కర్స్, కుల్దీప్ యాదవ్ స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్. ఇండియన్ టీం బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ బ్యాటింగ్ డెప్త్, ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్, మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్. కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ప్రెషర్, నాకౌట్ స్టేజ్ కన్సిస్టెన్సీ. మరి USA టీం ప్రీవ్యూ గురించి చెప్పుకుంటే USA టీంని లైట్ తీసుకోవడం పెద్ద మిస్టేక్. USA కీ ప్లేయర్స్: మొనాంక్ పటేల్ కెప్టెన్ అండ్ యాంకర్ బ్యాటర్, అంద్రీస్ గౌస్ పవర్ హిట్టర్, సౌరభ్ నెత్రవాల్కర్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, మిలింద్ కుమార్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్. USA టీం స్ట్రాటజీ మాత్రం ఒక్కటే ఉంటుంది: పవర్ ప్లేలో వికెట్స్ తీసి మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ కంట్రోల్ చేద్దామని. మ్యాచ్ ప్రెడిక్షన్ స్టైల్ అనాలిసిస్ చూశామంటే ఇండియాకి క్లియర్ ఫేవరెట్గా కనిపిస్తోంది. కానీ పవర్ ప్లేలో వికెట్లు పడితే USA కమ్బ్యాక్ పాసిబుల్. ఇండియా బౌలింగ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే కంఫర్టబుల్గా విన్నొస్తుంది. ఓవరాల్గా ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ వెరీ హై. ఇప్పుడు మన థర్డ్ టాపిక్. ఈ వీక్ OTTలో రిలీజ్ అవుతున్న మూవీస్. ఈ వారం OTT ప్లాట్ఫామ్స్లో చాలా వెరైటీ కాంటెంట్ ఉంది. మేజర్ OTT రిలీజెస్: ఫస్ట్, రెబెల్ స్టార్ ప్రభాస్ మూవీ ద రాజా సాబ్. ఇది ఒక హారర్ కామెడీ మిక్స్, జియో హాట్స్టార్లో రిలీజ్ అవుతుంది. తర్వాత ద లింకన్ లాయర్ సీజన్ 4 నెట్ఫ్లిక్స్లో, మరియు సోషల్ పొలిటికల్ డ్రామా పరాశక్తి Z5లో స్ట్రీమ్ అవుతున్నాయి. కామెడీ లవర్స్ కోసం కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 జియో హాట్స్టార్లో ఉంది. ఇంకా క్వీన్ ఆఫ్ చెస్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో, సైకలాజికల్ థ్రిల్లర్ సైక్ సిద్ధార్థ ఆహా వీడియోలో రిలీజ్ అవుతున్నాయి. ఈ వీక్ OTT లవర్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ రెడీ. ఇక మన లాస్ట్ టాపిక్, మూవీ లవర్స్ కోసం స్పెషల్ రికమెండేషన్. ఈ వారం నా పర్సనల్ సజెషన్ హైవే. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇందులో ఆలియా భట్ మరియు రణదీప్ హుడా నటించారు. ఇమ్తియాజ్ అలీ దీనికి డైరెక్టర్. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రిచ్ అమ్మాయి జర్నీ గురించి. కిడ్నాప్ అయిన తర్వాత ఆ జర్నీలో తన ఫ్రీడమ్ అంటే ఏంటో, అసలు లైఫ్ అంటే ఏంటో తనకి తెలుస్తుంది. ఇది ఒక బ్యూటిఫుల్ సెల్ఫ్ డిస్కవరీ మూవీ. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇందులో కమర్షియల్ ఫైట్స్ ఉండవు, రొటీన్ లవ్ స్టోరీ అస్సలుండదు. కేవలం ఒక ప్యూర్ ఎమోషనల్ జర్నీ మాత్రమే ఉంటుంది.
ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇది ఆలియా భట్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. చాలా న్యాచురల్గా నటించింది. మ్యూజిక్ మరియు విజువల్స్ మనసుకి చాలా సూదింగ్గా ఉంటాయి. మూవీ కొంచెం స్లోగా అనిపించినా ఎమోషనల్లీ చాలా డీప్గా కనెక్ట్ అవుతుంది. ఫ్రీడమ్ మరియు హీలింగ్ గురించి తెలుసుకోవాలంటే మూవీ లవర్స్ ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. సో ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియోలో మనం కవర్ చేసిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్. WPL ఫైనల్ రిజల్ట్. ఆర్సీబీ మన సెకండ్ టైటిల్ కొట్టేశారు. స్మృతి మంధన ఇన్నింగ్స్ మాత్రం హైలైట్. T20 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ USA ప్రివ్యూ. రేపు వాన్ఖేడేలో మన మెన్ ఇన్ బ్లూ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. డోంట్ మిస్ ఇట్. OTT రిలీజెస్. ఈ వీక్ రిలీజెస్ చాలా బాగున్నాయి. స్పెషల్గా ప్రభాస్ ద రాజా సాబ్ మిస్ అవ్వకండి. మూవీ రికమెండేషన్. ఈ వీకెండ్ ఆలియా భట్ హైవే మూవీ చూసి ఆ ఎమోషనల్ జర్నీని ఫీల్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్స్లో నాతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్ అండ్ హ్యాపీ వాచింగ్.